హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ కిచెన్. ఈరోజు స్టఫ్డ్ మిర్చి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. వేయించిన పల్లీలు అరకప్పు తీసుకున్నాను. పుట్నాల పప్పు కూడా అరకప్పు తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇది మెత్తగా పౌడర్ లాగా పట్టుకుందాం. బాగా గ్రైండ్ అయ్యేటట్టు మిక్సీ వేసుకుందామండి మెత్తగా. ఇది ఒక బౌల్లో వేసుకుందామండి. మిర్చి బజ్జీలు తీసుకుందాం. దీన్ని నిలువుగా ఘాటు పెట్టుకొని లోపల విత్తనాలన్నీ తీసేసుకోవాలి. మనకి తినేటప్పుడు కారం అవ్వకుండా బాగుంటుంది. ఈ పౌడర్ని ఇందులో మంచిగా స్టఫ్ చేసుకోవాలండి. అంత ఎక్కువ పడితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా నొక్కుకుంటూ మంచిగా స్టఫ్ చేసుకోవాలి. పైనుంచి కింది వరకు మంచిగా లోపలికి వెళ్ళేటట్టు నీట్గా స్టఫ్ చేసుకోవాలి. బజ్జీ మిరపకాయలు పెద్దగా ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఎక్కువ స్టఫింగ్ పెట్టుకోవచ్చు మనం. తర్వాత కొత్తిమీర పెట్టుకోవాలి. ఇలా వేలుతో నొక్కుతూ ఉంటే అది బయటకు పోకుండా మంచిగా ఉంటుంది. ఇలాగే అన్ని మిర్చీలు తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నువ్వుల నూనె వేద్దాం. నువ్వుల నూనెతో చేసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుంది. ప్యాన్ మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ మిర్చీలని ప్యాన్లో వేద్దామండి. ఇది వెంటనే ఒక 5 మినిట్స్లో వేగిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. పైనుంచి కూడా కొంచెం నువ్వుల నూనె వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్. కొంచెం వేడయ్యేంత వరకు అలా కదుపుతూ ఉందాము. మిర్చి కొంచెం వేగిన తర్వాత మూత పెట్టుకుందామండి. ఇలా వేగిపోతాయి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మనకి ఉడికిపోయినట్టేనండి. రెడీ అయిపోయింది. ఇది ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, స్టఫ్డ్ మిర్చి రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.